ప్రతి క్రైస్తవుడు ఉదయం లేవటంతో నేను ఎప్పుడు చెప్తా కదా, జీవన తొలి సంధ్య దేవుని వాక్యంతో మనం ప్రారంభించాలి. ఆమేన్. ఎందుకు ప్రతిదినం వాక్యాన్ని ఆశ్రయించాలి? ఎందుకు వాక్యం దగ్గరికి వెళ్ళాలి? ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్యముతో నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. ఆమేన్. ఆ వాక్యంతో నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. ఏ వాక్యం అయితే చదివావో ఆ దినమంతా ఆ వాక్యం నీ హృదయంలో పొంగి పొర్లుతూ ఉండాలి. వాక్యం ఎంత శక్తిభరితమైనదో చెప్పంటారా? ఆ వాక్యం నిన్ను నిర్దోషమైన వాడిగా, మహిమ కలిగిన వాడిగా, కళంకము లేని వాడిగా, డాగు మచ్చ ముడత లేని ఓ నిష్కలంకమైన పెండ్లి కుమార్తెగా దేవుని ఎదుట నిన్ను నన్ను నిలవబెట్టగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎప్పుడు హృదయ క్షేత్రాలు వాక్యం పొంగి ప్రవహిస్తూ ఉండాలి. ఒక అద్భుతం తెలుసా?